చెప్పాలి కానీ నువ్వు భలే చేస్తున్నారా భద్ర మాత్రం. భద్రం ఆయన ఎక్కడున్నారు చూసావా? ఆయన ఎవరండి? ఆయన అంటే ఆనందరా. ఏ ఆనంద్ ఏంట్రా? బావాను. ఓహో బావా అక్కడ పొలంలో ఉన్నాడు రిలాక్స్ అవుతూ. సరే రా వెళ్దాం. నేను రాను. రారా ప్లీజ్. వెళ్ళొచ్చు కదా. సరే పద. అరే నువ్వు తిన్నది ప్రియా ముద్దరా, ఈ పాడికి బ్లడ్ లో కలిసిపోయి ఉంటది. ఇంకా కాకితే పేగులు బయటకేస్తే కానీ ముద్ద మాత్రం రాదురా బాబు. నువ్వు వచ్చే చెప్తాను. నువ్వు రా దా దా దా. ఆడేసిన ముద్దు గుర్తొస్తేనే లోపల తిప్పేస్తుంది. ఓహో దానే వికారం అంటారులే గాని ఓ పని చెయ్యి, నువ్వు ఈ మూత స్మెల్ చూడు చెప్తాను లైట్ గా. దాని వల్ల ఏమొద్దురా బాబు. అరే నువ్వు ఓసిడీరా, నీ ఓసిడీ క్యాండిడేట్లు మందు తాగనక్కర్లా, జస్ట్ ఆ మందు స్మెల్ చూస్తే చాలా ఎక్కిపోద్ది. యూ స్మెల్ తీసుకో. లైట్ గా ఎక్కినట్టుంది రోయ్. ఈ పచ్చడి నాకే చెప్తాను. మత్తెక్కినంత మాత్రాన మైండ్ పనిచేయట్లేదు అనుకోకు. లోపల ఉన్న సిటీ గాడి అలర్ట్ గానే ఉన్నాడు. నువ్వు జెంటిల్మెన్ ఆడో వాచ్మెన్. అది కాదురా, ఇందాక మేఘన ఇచ్చిన ఎంగిలి ముద్ద తిన్నావుగా, ఇప్పుడు నన్నే మేఘన అనుకోని దీన్ని నీ నోట్లెట్టేసుకొని చకచక చకచక నాకేసావు అనుకో, తమ్మ ఉంటది. నువ్వు మేఘన? ఎస్ ఫిక్సా? నేను నా స్కిన్ టోను లైట్ గా మేఘనలో లేను. చూడు ఆ బ్రైట్నెస్ చూడు, చూడరా. సరే ఇంకోటి అది ఈ చెప్తా. హుసే మేఘనా, ఏం చూసుకునే నీ పొగరు. నా కలర్ చూసుకున్నాను. ఫస్ట్ సీన్ లో నీ క్లీన్లీనెస్ చూసి నన్ను మించిన ఓసీడీ అవుతాను హోప్ తో నేను లవ్ చేస్తే నాకే చుక్కలు చూపిస్తావా? ఆఫీస్ లో వాడు చేయి కడుక్కోలేదు నేను కొడితే వాడు చేసిన తప్పు నేను చేసింది కరెక్ట్ అన్న దానివి. మీ నాన్న బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాడని నేను కారు దిగిపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నన్నే కాదంటావా? ప్రేమించక ముందు నచ్చిన ఓసిడి క్యారెక్టర్ ప్రేమించిన తర్వాత ఎందుకు నచ్చట్లేదు? ఐ వాంట్ టు నో ది ఆన్సర్. చెప్పాల్సిందే. రే ఎవడరా నువ్వు? మేఘనా ఏజెంట్వా? అక్కడ దాక్కునేం చేస్తున్నారా? అంటే ఇక్కడ మాట్లాడుకుందంతా విని అక్కడ మోసేద్దామనా? అంకమ్మ అయిపోయింది 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 అయిపోయింది. ఏంట్రా ఇక్కడ అడిగేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? లేవు అల్లుడు గారు అయిపోయింది అయిపోయింది. అల్లుడు గారు బెండ్ గారు అయిపోయింది. ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా నాకే ఎందుకు కనపడుతుంది కిషోర్? ఒరే ప్రపంచంలో అతి శుభ్రత వల్ల లవ్ రిజెక్ట్ చేసిందంటే అది మూర్ఖురాలా కాదా? అది మూర్ఖురాలా కాదా? ఒరే మేఘన, ఒరే మేఘన కాదరా ఉసే మేఘన అనాలి. కార్నర్ బిట్టు అదే అది నాకైతే బాగా నచ్చిందిరా. ఎగ్జాక్ట్లీ బాగుందిగా. ఆ మణికొండ ఫ్లాట్ అమ్మేసేది గురించి ఈజీగా కొందాం. నువ్వు ఎలాగంటే అలాగరా. అసలు రియల్ ఎస్టేట్ లో అంచెలంచెలుగా ఎదిగిపోయావు. అదేంటో ఏం మేఘనా ఎంగిల్ ఫుడ్ తినేశారు అందరూ? జస్ట్ షట్ అప్ ఓకే. నువ్వు నిజంగా మారావేమోనని, నేను నీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నానేమోనని నీకు సారీ చెప్దామని వచ్చా. కానీ మొత్తం బయటపడిపోయింది. నువ్వు జన్మకి మారవు కదా, ఇంకా చెడిపోతున్నావు. చివరికి నాకు ఇష్టం లేని మందు కూడా కొడుతున్నావని అనుకోలేదు. చిచ్చి నేను మందు తాగడం ఏంటి మేఘనా? జస్ట్ వాసన చూసే అంతే. వాసన చూసే మూర్ఖురాలా అన్నావా? అరే నీకు 1,00,000 సార్లు చెప్పా, కజిన్ లాగా ఉండు అంటా, ఉండట్లేదు. ఉండు చెప్పినట్టు ఉండు. నిజంగా మేఘనా నీ మీదొట్టు. నేను తాగలా, వాసన చూసి ఒసే మేఘనా అని ముద్దుగా పిలిచా. చాలు నీ యాక్టింగ్. నేనున్నప్పుడు ఒకలాగా నేను లేనప్పుడు ఒకలాగా నటించకు. నువ్వలా నేనిలా ఉండటమే బెటర్. నీ లవ్ ని యాక్సెప్ట్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు. గుడ్ బై, పద్రా. అయిందేదో అయిందిలే కానీ ఇప్పుడు అవసరం ఇది. కంటిన్యూ చేయి. రేది రారా పోరా. గుడ్ మార్నింగ్ బామ్మగారు. కాఫీ తాగుతావా నాయనా? ఏం బాబు నిద్ర బాగా పట్టిందా? అరే జిటేష్ నువ్వు మంచి కస్కాడేట్రా. యూ డిజర్వ్ టిప్పుడా. ఆ టిప్పులు మా గుద్దుకని తొలి టచ్ లేదురా. ఫస్ట్ టైం ఇస్తున్నావు నీకే. తోమేసుకో. ఏంట్రా ఇది? నువ్వు కూడా అల్ల. అరే మారిపోతున్నారా? మన జిడ్డేష్ గారి జిడ్డు చూసి నాకు కూడా ఎందుకు ఆ జిడ్డు అవ్వాలనే ఫీలింగ్ వచ్చిందా? బిలీవ్ మీరా, ఇట్ ఈస్ అమేజింగ్ రా. అరే జిడ్డేష్ సార్ కూడా జిడ్డు చేసి అరే టీ షర్ట్ ఇప్పారా? అసలే తెక్కగా ఉంది, కొడితే కొబ్బరి చెప్పు అయిపోతాం. ఏం జరిగిందిరా? ఓ తల పట్టేసింది. అంటే నైట్ ఏం జరిగిందో నీకు తెలీదా?
నైట్ నువ్వు వచ్చావు, ముద్దుగా ఏదో మాట్లాడావు. తర్వాత డ్యూయెట్టా మాంటేజా? డ్యూయెట్ సాంగ్. అందుకే మార్నింగ్ హలో ఫీల్ లో అంత లేదు బావా. సీ దిస్ వీడియో. కుమ్మేసావు. అరే రై కజిన్ లా ఉండు, గుర్తుతే చస్తావు. వీడు ఆ వీడియో చూస్తే ఏమవుతుందో తెలుసా? చూడని ఏమవుతుంది? చేసిన ఏదో పని గుర్తుకు రావాలి కదా. వాడి గురించి నీకు తెలియదు మేఘనా. నన్ను నేను అసహ్యంగా చూసుకుంటాను కానీ వాడు అసహ్యంగా చూసుకోలేడు. ఆడో పెద్ద మైదా పిండి. అబ్బా, చేసిన తప్పేదో చేసేసి చూస్తే ప్రాబ్లం అంట. ఏం చెప్తావులే. అది కాదు మేఘనా, నేను చెప్పేది ఒకసారి. ఈ ఏదో కాలం తాపండి. నా వీడియో నేను చూడటానికి ఏంట్రా అరే ప్రాబ్లం? వద్దు నా మాట విను. వద్దు జై జై బావ. వద్దు ఉంటదిరా. చెప్పు, రొమాంటిక్ సాంగా? ఏమైందయ్యా బాబు? వెళ్ళి నీళ్ళు తీసుకురా. అప్పటికే చెప్తానే ఉన్నా, కజిన్ వీడియో పీక్స్ అను పోయేలా ఉన్నాడు ఇప్పుడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అమ్మగారు భయపడకండి, నేను లేపుతాను. ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఏం చేస్తావురా? నోట్లో నోరు పెట్టి ఊస్తే లేచిపోతాడండి. ఆ నీళ్ళలో పడలేదురా, కళ్ళు తిరిగి పడ్డాడు. నువ్వు నోట్లో నోరు పెట్టి ఊదామని తెలిస్తే సాయంత్రానికి శవం అయితే చీజీగా. తీసుకురామ్మ, నీళ్ళు తీసుకురా. కిషోర్, నాన్న వస్తున్నారు. ఏదో ఒకటి చేసి లేపు. మళ్ళీ అని చూస్తే కంగారు పడతారు. అరే నువ్వు కంటిన్యూ చేయి. నాన్నయ్య తెలుసా, ఓ మంచి బురదలో దొరికిన పందిలాగో ట్రాక్టర్ వచ్చింది. దాని టైర్లకేమో సుద్దలుగా మట్టి అంటుకుంది. ఆ మట్టి గ్యాప్లో లైట్ గా గేదె పేడంటుకుంది. ఆ ట్రాక్టర్ ఏమో మన ఇంటికే వస్తుంది. నువ్వు అమెరికా నుంచి తెచ్చిన ప్యూమా షూస్ ఏమో అక్కడే ఉన్నాయి. గేదె పేడ అంటుకున్న ట్రాక్టర్ టైర్ ఏమో ఆ ప్యూమా షూస్ ని తొక్కుకుంటూ వెళ్తుందేమో లైట్ గా టెన్షన్ అవుతుంది. దాన్ని ఎవరు కడుగుతారు? నేను ట్రాక్టర్. ఐ డిడ్ ఇట్. నువ్వా? మహానుభావా, నీ క్యారెక్టర్ కు శతకోటి. నీలో ఇన్ని యాంగిల్స్ తట్టుకోవడం చాలా కష్టం బాబోయ్. బాబు ఆనంద్, చెప్పండి అంకుల్. ఒక సలహా మీరిస్తారా, నన్ను ఇమ్మంటారా? ఓ సారీ, మీరేమండి అంకుల్, పర్లేదు. మా మేనల్లుడు సీనుని నేనే స్వయంగా వెళ్లి పిలిస్తే కాదండు. పోటీల్లో మనూరు వైపు వచ్చి నిలబడతాడని వీళ్ళందరూ వెళ్ళి అడగమంటున్నారు. ఒకవేళ నేను వెళ్ళి పిలిచాక కూడా రాకపోతే అది... వద్దంకుల్, మీ తరపున నేను వెళ్ళి అడుగుతా. నువ్వా? ఆవేశంలో తను మిమ్మల్ని ఏమన్నా అంటే మీరు హర్ట్ అవుతారు అంకుల్. మీ హెల్త్ విషయంలో ఆ రిస్క్ నేను తీసుకోలేను. ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఐ విల్. ఎంత మంచి అల్లునిచ్చావమ్మా. పదండి. కర్మ. భలే క్యూట్ గా ఉన్నారా? అంటే రిలేటివ్స్ తో మీటింగ్ కదా, కొంచెం అఫీషియల్ గా ఉంటుందని. సేమ్ ఇయర్ రా. థ్యాంక్ యూ. చెత్త కుప్ప నెత్తి మీద పెట్టుకున్నాక కంపు భరించక తప్పదేమో. అడుగో మా బావ. ఎవడ నువ్వు? బస్ అండి, బస్ తిప్పుకోలేదు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బస్ నువ్వు మెలిగరా. రండి బావా. బావా, ఆనంద్ అని మేఘనా అక్క కాబోయే హస్బెండ్. హాయ్ సార్, నైస్ టు మీట్ యూ. హౌ ఆర్ యూ? రే, నీకేం కావాలి? పెద్ద ఆయన మమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నారండి. నువ్వోడరా పిల్లడానికి? ఆడేమేడు వచ్చి పిలవడానికి నామోషియా? మీరు ఆయన ఆడు అంటున్నారు, ఆయన మాత్రం నా మేనల్లుడు, నా చెల్లెలు కొడుకు అంటున్నారు. మీరు లేరని చాలా బాధపడుతున్నారు. నువ్వున్నావు కదరా? ఉన్నా. ఈ ఆనంద్ సీను అవలేడు కదా. మీ మధ్య ఉన్న రక్త సంబంధం మా మధ్య ఉండదు కదా. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచిన పెద్దాయన ఆరోగ్యం బాగోక మీ గురించి ఆలోచిస్తున్నాడు. ఈ టైంలో మీరు ఆయన మీద చూపించాల్సింది కోపం కాదు, ప్రేమగా వచ్చి పలకరిస్తే ఇంకో 5 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. అట్లీస్ట్ ఈ వయసులో అయినా ఆయన్ని గౌరవించి కలుస్తారనుకుంటున్నాను. ఇంకో విషయం, యాక్చువల్లీ ఆయన వచ్చి పిలుస్తా అన్నారు. అక్కర్లేదు, అర్థం చేసుకునేవాడైతే నేను పిలిచినా వస్తాడు. మీ ఇంట్లో పెరిగిన మనిషి అయితే ఇంతైనా మానవత ఉంటుందని చెప్పేసి వచ్చా. ఆ తర్వాత మీ ఇష్టం.
రేసీనుగా కుస్తీ పోటీ దగ్గరికి వస్తా ఉంది. ఊర్లో వాళ్ళు అడిగారని నీ మామ వాడు అల్లుడిని పంపించాడు నిన్ను దగ్గర చేసుకోవడానికి, అంతేగాని నీ మీద ప్రేమతో కాదు. ఆయన మామ ఈ అల్లుడనే ఐటెం గాడు ఈ లైఫ్ లోకి రాకుండా ఉంటే ఈడు మనవలు ఈడి జీవితంలో ఉండేది, ఈడు ఆరింట్లో ఉండేవాడు. మనం ఇక్కడే కూర్చొని చెక్క పని చేసుకునే వాళ్ళం. ఇంతకేమంటావు? ఏముంది, రామరాజు గారు అల్లు నేసిస్తే సగం దైద్యం వదిలిపోద్ది. మడ్రా? అవును మడ్రే. ఓ ప్రయత్నం చేద్దాం, అయితే అవుతుంది లేకపోతే లేదు. కానీ ఆ నెల ఫ్రీగా వదిలేస్తే మాత్రం ఈడు కనిపించినప్పుడల్లా రెచ్చిపోయి మీటింగ్లు ఎట్టేస్తాడు. వాళ్ళ మా అంగారు దృష్టిలో మరీ పెద్దోడు అయిపోతాడు. అవసరమా మనకిది? అయినా ఆ నేసెత్తేనే ఈడి విలువేంటో తెలుస్తుంది ఆ రామరాజు గడికి. ఎక్కడికి? అన్ని లేపేసి కనపడతా. లేపాలే కూసా. అయ్యా శంకర్, మన పేరు బయటికి రాకూడదు. మనం మర్డర్ చేస్తే కత్తికి కర్ర కూడా తెలియదు. అయ్యగారు ఏం చెప్తున్నారో అర్థమైందా? A1 లో ఈయన పేరు, A2 లో ఈయన పేరు ఉండకూడదని చెప్తున్నారు. A1 ముద్దాయిగా నా పేరే రాయించుకుంటా. అమ్మా బొట్టు బొట్టు పెట్టుకున్నట్టే. నువ్విలా చేస్తే మా దేవుడికి కోపం వచ్చి నిన్ను మట్టిలో దొర్లించేస్తాడు. జాగ్రత్త. అంత సీన్ లేదు, ఆయనకి నేనంటే చాలా ప్రేమ. తీర్థం తీసుకున్నట్టే, మీరు కానివ్వండి. అదేంటో అందరూ నిన్ను ప్రేమిస్తారు, నేను తప్ప. నీ గురించి నాకు బాగా తెలుసు. ఆహా, మా ఊరొచ్చారని మర్యాద గౌరవం ఇస్తున్నాం. మేం మా శత్రువుల్ని కూడా ప్రేమిస్తాం. బాబు ప్రసాదం తిన్నట్టే. కాన్సెప్ట్ ఏదైనా కామన్ పాయింట్ లవ్వే తెలుసా? రా ఆగు, వేసేసి వస్తా. మ్యాట్నికి టికెట్ తీసి పెట్టు. వెనకెళ్ళు ఎల్లో. ఆ రంగేంట్రా, కెమికల్స్ వెళ్తారు, కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయి. ఇదిగో ఇదే జాతరలో అమ్మా బాబు ధర్మా అని అడుక్కోవాలి. పద. చాలా ఫన్నీగా ఉన్నాడు కదా. ఫన్నీ ఆడు బాగుందా? పద పద. మటర్ చేద్దామంటే మంచి మాటలు చెప్తున్నాడేంటి? దగ్గరికి వెళ్ళమాక, క్లాస్ పీకుతున్నాడు. ఇక్కడ నుంచి వేసే ఏంటిది? ఉత్తలగా నీ అబ్బాయి ఎక్కడి సారన్నాడు? నీకేం కాదు, నువ్వేం టెన్షన్. సరేనా? ఆక్సిజన్ ఎక్కడ? పెట్టు పెట్టు, త్వరగా త్వరగా పెట్టు, త్వరగా. ఫ్రెష్ అయినా? ఫ్రెష్ సార్. బాగుందిగా. నేనుండగా నీకేం జరగదు, నువ్వు అసలు భయపడకు, ఓకేనా? ఆవిడకేం భయం లేదు, మీకే భయం. పంచులేస్తున్నాడు పంచులు, ఖర్చు విచ్చి కూడా పగిలిపోద్ది. డాక్టర్ 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 ఎక్కడ? అక్కడున్నారు. పిలు. డాక్టర్ ఇదే తర్వాత వాడతా. ఏంటి ప్రాబ్లం? 6 ml బ్లడ్ పోయింది డాక్టర్. 6 ml? మోర్ దెన్ 35 drops బ్లడ్. ఓ తుప్పట్టిన కత్తి డైరెక్ట్ గా చేయికి తగిలి కాలు మీద పడి కట్ అయిపోయింది. ఆల్రెడీ కట్టే ఉంది కదయ్యా. నాకు తెలిసిన ఫస్ట్ ఎయిడ్ ఏదో చేశా డాక్టర్. మీరు అర్జెంట్ గా ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లి 4 కుట్లు వేసి 6 రోజులు హాస్పిటల్ ఉంచండి డాక్టర్. జాగ్రత్త జాగ్రత్త. ఇది చిన్న గీతకి 4 కుట్లు ఆపరేషన్ థియేటర్ లో. అది చిన్న గీత కాదు డాక్టర్, తుప్పట్టిన కత్తి ఇన్ఫెక్ట్. నువ్వు ఆగు. ఆక్సిజన్ పెట్టింది ఎవరా? నేనే పెట్టాను సార్. బాగా పెట్టాను సార్. నీ జాబ్ పోయింది, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. డాక్టర్ గారు లేకపోతే ఏంట్రా, సిలిండర్ చేతికిచ్చారని ఏ నోటి పడితే ఆ నోటికి తగిలిచ్చేయడమేనా? నేను తగిలించమంటేనే తగిలిచ్చా డాక్టర్. నువ్వా నేనా? నువ్వు మూయి, నువ్వు దిగమ్మా. కాలు కింద పెడితే ఉండు, ఆ కాలు కింద పెడితే ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ఆ ఊండి ఇంకా పెద్దదై. నువ్వు నోరు పోయి. ఒక్క మాట మాట్లాడామంటే అర్జెంట్ గా జాబ్ రిజైన్ చేసి మా ఊరిలో వ్యవసాయం చేసుకుంటా, తెలుసా? మీ ఫేస్ వ్యవసాయానికి మ్యాచ్ అయినా నేను మీకు అవకాశం ఇవ్వను. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. తీసుకురండి డాక్టర్. ఇప్పుడు మనం వాడేది పట్టుకోండి, లోపల రానికండి. పేషెంట్ తీసుకురండి. సార్ 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 కొంచెం మెల్లగా మెల్లగా, ఇంజెక్షన్ కదా కొంచెం చూసి.
ఈ మహానుభావుడు నేను ప్రేమిస్తున్నాడమ్మా? అర్థమైంది. మనకిష్టమైన వాడి మీద ప్రేమ ఉండొచ్చు కానీ పిచ్చి ఉండకూడదు. వాడికి నువ్వంటే పిచ్చి ప్రేమ. యు ఆర్ సో లక్కీ అమ్మా.